ఈ మొక్కను చూసారా, చూడండి ఎంత అందంగా ఉందో. వైట్ అన్నమాట. వైట్కి ఎంత వైట్ అంటే చూడండి ఎంత బాగుందో. మొక్కను చూసారు ఎప్పుడన్నా. ఎక్కువ మనం మాల కట్టుకుని తల నిండా పెట్టుకుంటాం. మల్లెపూల్లానే ఉంటాయి కానీ స్మెల్ ఉండదు. చాలా అందమైన పూలు. వీటికి తెల్ల కాగడా పూలు అంటారు, తెల్ల పూలు అంటారు, స్టార్ మల్లెలు అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. చూడండి, నేను చిన్న టబ్లో పెంచాను వీటిని. ఇందుకు ఫస్ట్ చిన్న మొక్క వేసాను ఈ చిన్న టబ్లో. అది 2 టబ్బుల మొక్కలు వచ్చేసాయి. ఇంకా పీక్కొచ్చు, దాని నిండా మొక్కలే ఉంటాయి. అవన్నీ పీక్కుని మళ్ళీ ఇంకో దాంట్లో వేసుకుంటే ఇంకో దాంతో వచ్చేస్తాయి. ఎన్ని పోస్తాయో వాటికే తెలియదు అనమాట. అంత ఎక్కువ పూలు పూసేస్తాయి. 0 మెయింటెనెన్స్ అనమాట. జస్ట్ మనం మొక్క పాతుకునేటప్పుడే కొంచెం ఆవు పెంట, వర్మీ కంపోస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది రాగా పూలు వస్తూనే ఉంటాయి. మనం మిగతా టైంలో కన్నా ఎక్కువ నవంబరు, డిసెంబరు, జనవరి ఆ 3 నెలల్లో సీజనల్గా పూస్తాయి అన్నమాట. ఇవి ఇంకా పూయడం కూడా మామూలుగా కాదు, చెట్టు నిండా పూలు వచ్చేస్తాయి అన్నమాట. అయితే వీటిల్లో చూడండి, ఇవి చాలా అందంగా ఉండే పూలు. చాలా తేలిగ్గా మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకి ఇలా 2 కుండీల్లో ఉన్నాయనుకోండి చాలు, మనం రోజు చిన్న చిన్న మూరలో పెట్టుకోవచ్చు మనం. ఇగో మొగ్గలు చూసారా. ఇవి ఏం చేయాలంటే వీటిని సాయంత్రం 3 గంటలకి మొగ్గలు కోసేయాలి. ఎక్కువ పూలు ఉంటే కోసేసి కట్టుకోవచ్చు. కానీ ఇవేం చేయాలంటే రోజుకో 10 పోస్తున్నాయి అనుకోండి, ఈ మొగ్గలు ఏం చేయాలంటే కట్ చేసేసి మొగ్గలు తీసేసి 3 గంటలకే కోసేయాలి. లేకపోతే మళ్ళీ 5 దాటితే ఇలా పువ్వు కింద విడిచిపోతుంది. ఈ మొగ్గలే ఏం చేయాలంటే 7 గంటలకి 3 గంటలకి కోసేయాలి. కోసేసి ఒక చిన్న ప్లాస్టిక్ టబ్లో పెట్టుకుని, చిన్న బౌల్లో వేసుకుని అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అలా 3 రోజులకు ఒకసారి కోసుకున్నాం అనుకోండి, చక్కగా 3వ రోజు పెద్ద మోర అయిపోతాయి పూలు. ఎక్కువ ఉంటే ఒకే రోజు కట్టుకోవచ్చు. కానీ ఇలా తక్కువ ఉన్నప్పుడు 4 మొగ్గలు అలా ఉన్నప్పుడు మాత్రం కోసుకుని ఒక నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే విడవు, అలాగే ఉంటాయి, మొగ్గ కిందే ఉంటాయి. ఈ విధంగా మనం కోసుకోవచ్చు. వీటికి చాలా అందంగా మనకి ఎక్కువ ఇవే అమ్ముతారు. ఈ సీజనల్లో కనకాంబరాల కన్నా ఈ దండలే ఎక్కువ అమ్ముతారు మనకి. తెల్ల పూలు అంట, మనం ఎక్కడ చూసినా పూల కొట్ల దగ్గర ఈ తెల్ల పూలే ఉంటాయి. ఇవి చక్కగా టబ్లో మనం ఇంట్లోనే కుండీలో ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి పెద్ద ప్లేస్ ఏమీ అవసరం లేదు. 2 టబ్బల్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన పూలు వచ్చేస్తాయి. చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు. స్థలం అక్కర్లేదు దీనికి. ఇలాంటి ప్లాస్టిక్ టబ్లో పెంచుకోవచ్చు ఈజీగా. చూడండి, మొగ్గలు ఇలాగ బడ్స్లా ఉన్న మొగ్గలను కోసుకోవాలన్నమాట. ఇవి చాలా అందమైన పూలు, తేలికగా ఉండే పూలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.